ఐపీఎల్‌లో చాలా టీమ్స్ ఉన్నాయి. కానీ ఒక్క టీమ్ మాత్రం సైలెంట్‌గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అపోజిషన్‌లో భయాన్ని క్రియేట్ చేస్తుంది. అదే సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్‌హెచ్ అంటే ఒకప్పుడు బౌలింగ్ అండ్ డిఫెన్స్ మాత్రమే అనుకునేటోళ్ళు. కానీ ఈరోజు ఎస్ఆర్‌హెచ్ అంటే ఒక సునామీ. గ్రౌండ్‌లోకొచ్చారంటే బౌండరీస్‌తోనే మాట్లాడుతున్నారు. మీరు ఎస్ఆర్‌హెచ్ మ్యాచెస్ చూస్తే ఒక్కటి మాత్రం క్లియర్. ఇది పాత ఎస్ఆర్‌హెచ్ కాదు. రీడిఫైన్డ్ ఎస్ఆర్‌హెచ్. ఈరోజు మనం ఈ ఫియర్‌లెస్ టీమ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్‌హెచ్ ఐడెంటిటీ కంప్లీట్‌గా మారిపోయింది. ఒకప్పుడు మనం 140 లేదా 150 రన్స్ చేసి స్లోగా డిఫెండ్ చేసుకుంటూ గెలిచేటోళ్ళం. బౌలింగ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అనే నమ్మకంతో ఉండేవాళ్ళం. కానీ 2024లో బ్యాటింగ్ లైనప్‌లో స్టార్ట్ అయిన ఎక్స్‌ప్లోజన్ ఈరోజు 2026లో కూడా కంటిన్యూ అవుతుంది. ఆ బ్యాటింగ్ అగ్రెషన్ ఇంకా పెరుగుతూనే ఉంది గానీ తగ్గట్లేదు. ఎస్ఆర్‌హెచ్ అంటే డిసిప్లిన్ ప్లస్ అగ్రెషన్. మీరు 200+ రన్స్ ఇవ్వండి. అది ఎస్ఆర్‌హెచ్‌కి ఒక నార్మల్ చేస్. ఎస్ఆర్‌హెచ్ 300కి తక్కువ రన్స్ కొడితే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఒక్కసారి వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎట్లాంటిదో అర్థం చేసుకోండి. డిఫెన్సివ్ మైండ్‌సెట్ నుండి అటాకింగ్ మైండ్‌సెట్‌కి షిఫ్ట్ వల్లనే ఈరోజు ఎస్ఆర్‌హెచ్ ఛాంపియన్ లాగా నిలిచింది. ఇప్పుడు 2026 ఐపీఎల్ స్టార్ట్స్ చూస్తే మైండ్ పోతుంది. ఎస్ఆర్‌హెచ్ పాయింట్స్ టేబుల్‌లో టాప్ 3 పొజిషన్‌లో ఉంది. ఈ సీజన్‌లో మనం చూసిన మ్యాసివ్ చేంజెస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్‌గా ముంబై ఇండియన్స్ అగెయిన్స్ట్‌గా 244 రన్స్‌ని నార్మల్‌గా చేజ్ చేసి పడేసింది. చాలా మంది ఇది లక్ వల్ల జరుగుతుంది అంటుర్రు. కాదు, ఇది ప్యూర్ ప్లానింగ్‌తో జరుగుతుంది. మీరొకటి అబ్జర్వ్ చేస్తే ఎస్ఆర్‌హెచ్ ప్రతి మ్యాచ్‌లో ఒక స్టేట్మెంట్ చెప్తుంది. మేము టేబుల్ టాపర్స్‌లా ఉండాలనుకోవట్లేం. ఐపీఎల్ డామినేట్ చేయాలనుకుంటున్నాం. నేను 2024 నుండి చూస్తున్నా. ఒక్కసారి కూడా వీళ్ళు సేఫ్ గేమ్ ఆడలేదు. ప్రతిసారి సూసైడల్ ఆర్ ఫియర్‌లెస్ గేమ్సే ఆడుతున్నారు. అంటే ఔట్ అవుతామనే భయం లేకుండా ప్రతి బాల్‌ని బౌండరీకి పంపిస్తున్నారు. ఈ సీజన్‌లో 229+ టార్గెట్స్‌ని చేజ్ చేయడం ఎస్ఆర్‌హెచ్‌కి నార్మల్ అయిపోయింది. పిచ్ ఎలాంటిదైనా, అపోనెంట్ ఎవరైనా మొదటి బాల్ నుండే అటాకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్యాటింగ్ రెవల్యూషన్ వల్లే ఇండియాలో ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ ఎస్ఆర్‌హెచ్ మ్యాచెస్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బౌండరీస్ ఆర్ ద న్యూ నార్మల్ ఇన్ ఆరెంజ్ ఆర్మీ. ఈ చేంజ్ అంతా ఎవరి వల్ల వచ్చింది? డైరెక్ట్‌గా చెప్పాలంటే ప్యాట్ కమిన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కమిన్స్ లీడర్‌షిప్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. కామ్ ఆన్ ద ఔట్‌సైడ్ బట్ అగ్రెసివ్ ఆన్ ద ఇన్‌సైడ్. టీమ్‌లోకి ఆయన తీసుకొచ్చిన ఫియర్‌లెస్ మైండ్‌సెట్ ఈరోజు రిజల్ట్ ఇస్తుంది. ప్యాట్ కమిన్స్ టీమ్‌లో జస్ట్ కెప్టెన్‌లాగా గాదు, టీమ్‌కి ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన తెచ్చిన ఫియర్‌లెస్ మైండ్‌సెట్ వల్లే ఎస్ఆర్‌హెచ్ కామ్‌గా మ్యాచెస్‌ని గెలిచేస్తుంది. స్ట్రెస్ సిట్యుయేషన్స్‌లో కూడా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. ఒక కోట్ ఉంది కదా, లీడర్‌షిప్ లీడ్స్ టు సక్సెస్ అండ్ కమిన్స్ ఈస్ ద ప్రూఫ్. మనము ఎస్ఆర్‌హెచ్ పెద్ద పెద్ద టార్గెట్స్ చేజ్ చేస్తుంది, ఎక్కువ రన్స్ కొడుతుంది అంటున్నాం. కానీ ఇదంతా ఎవరి వల్ల పాజిబుల్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా! దీనికి ముగ్గురు మాన్స్టర్స్ కారణం. ఫస్ట్ ట్రావిస్ హెడ్. ఈయన బ్యాటింగ్ చూస్తే బౌలర్స్‌కి కూడా నిద్ర పట్టదు. ఫస్ట్ బాల్ నుంచే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రీసెంట్‌గా ఫామ్‌లో లేడు అని చెప్పి చాలా రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. బట్ మొన్న లాస్ట్ మ్యాచ్‌లో ఎంఐ అగెయిన్స్ట్‌గా ఆయన చూపించిన ఫార్మ్ మొత్తం సోషల్ మీడియాని సైలెంట్ చేసింది. సెకండ్ అభిషేక్ శర్మ, మన లోకల్ బాయ్. ఇండియాస్ టాప్ రన్ స్కోరర్స్ లిస్ట్‌లో ఒకడు. రీసెంట్‌గా అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీ చూసి ఇండియా మొత్తం షాక్ అవుతుంది. అండ్ ఫైనల్‌గా ద ఫినిషర్ హెన్రిచ్ క్లాసెన్. లాస్ట్ ఓవర్స్‌లో క్లాసెన్ ఉన్నాడంటే మ్యాచ్ మన పాకెట్‌లో ఉన్నట్టే. ఈ ముగ్గురు మాన్స్టర్స్ కలిసినారంటే మ్యాచ్ మనం గెలిచినట్టే. దే ఆర్ నాట్ జస్ట్ ప్లేయర్స్, దే ఆర్ మ్యాచ్ విన్నర్స్. చాలా టీమ్స్ ఏం చేస్తాయి? ఒక మ్యాచ్ మంచిగా ఆడుతది. ఇంకో మ్యాచ్ సరిగ్గా ఆడదు. కానీ రీసెంట్‌గా ఎస్ఆర్‌హెచ్ కన్సిస్టెన్సీ చూస్తుంటే వీళ్ళ టీమ్ కన్సిస్టెన్స్‌కే మారుపేరైపోయినారు. కంటిన్యూయస్‌గా 5 విన్స్. పాయింట్స్ టేబుల్‌లో వాళ్ళ పొజిషన్‌ని చాలా గట్టిగా హోల్డ్ చేసుకొని కూర్చున్నారు. మ్యాచ్‌కి వాళ్ళ టీమ్ కెమిస్ట్రీ పెరుగుతూనే ఉంది. గ్రౌండ్ ఉప్పలైనా, వేరే గ్రౌండ్ అయినా డామినెన్స్ మాత్రం మన ఎస్ఆర్‌హెచ్ వాళ్ళదే. మనం గెలుస్తున్నామా, ఓడుతున్నామా పక్కకు పెట్టండి. మన వాళ్ళు ఇచ్చే క్రేజ్, ఎనర్జీ ఉంటది కదా! వేరే లెవెల్ అంతే. ఇండియాలో ప్రతి ఒక్కరు ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్‌కి వెళ్తుంది అని బిలీవ్ చేస్తున్నారు. ఐ హోప్ థెయిల్ డూ ఇట్. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ సక్సెస్ అనేది జస్ట్ టీమ్ వల్లనే అయిందా? లేదు. వాళ్ళ స్మార్ట్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ ఓనర్ వల్ల కూడా అయింది. 2026 సీజన్‌లో ఇంజ్యూరీస్ వల్ల కష్టపడాల్సొచ్చినా వాళ్ళ స్మార్ట్ మేనేజ్‌మెంట్, క్విక్ రీప్లేస్‌మెంట్‌తో స్క్వాడ్‌ని బ్యాలెన్స్ చేసినాయి. మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. యంగ్ టాలెంట్ ఇంట్రొడ్యూస్ చేయడంలో ఎస్ఆర్‌హెచ్ ఎప్పుడు ముందు ఉంటది. అండ్ మేనేజ్‌మెంట్‌కి తెలుసు ఎప్పుడు ఏ ప్లేయర్‌ని పంపాలి, ఎప్పుడు ఏ బౌలర్‌కి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళ క్లారిటీ వాళ్ళకుంది. వాళ్ళ స్మార్ట్ డెసిషన్ మేకింగ్ వాళ్ళకుంది. మేనేజ్‌మెంట్ ప్లేయర్స్ మీద నమ్మకం పెట్టుకుంటే టీమ్ ఎంత స్ట్రాంగ్ అవుద్దో, ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తుందో ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్ మిగతా టీమ్స్ అన్నిటికి చూపిస్తుంది. మనం ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్ బేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకప్పుడు చాలా తక్కువున్న ఫ్యాన్ బేస్ ఈరోజు పీక్‌కి వెళ్ళిపోయింది. చాలా స్టడీగా లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్ బేస్ చాలా బాగా పెరిగింది. ఒకప్పుడు సైలెంట్‌గా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మన ఫ్యాన్స్ పెట్టే ఎంగేజ్‌మెంట్ లెవెల్స్, కమెంట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ టాప్ టీమ్స్ ఆఫ్ ఐపీఎల్‌లో ఒకటైపోయింది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కూడా ఆరెంజ్ జెర్సీసే కనిపిస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్స్ నుండి ఎంత సపోర్ట్ ఉంటే టీమ్ అంత స్ట్రాంగ్ అవుద్ది. ఒక క్రికెట్ టీమ్‌కి పవర్ ఇచ్చేదే ఫ్యాన్స్ సపోర్ట్. ఫ్యాన్స్ కూడా ప్రౌడ్‌గా ఐ యామ్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పుకుంటున్నారు. క్రేజ్ చూస్తే మామూలుగా లేదు. సో ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. ఎస్ఆర్‌హెచ్ అంటే ఇప్పుడు ఒక టీమ్ కాదు. అదొక మైండ్‌సెట్. ఫియర్‌లెస్‌గా క్రికెట్ ఎలా ఆడాలి అని ప్రపంచానికి చూపించిన ఒక టీమ్.
అపోజిషన్ టీమ్‌కి భయాన్ని క్రియేట్ చేయడం ఎంత కష్టం తెలుసా? కానీ ఎస్ఆర్‌హెచ్‌కి అది పీస్ ఆఫ్ కేక్. ప్రతి మ్యాచ్‌లో క్రికెట్‌ని రీడిఫైన్ చేస్తూనే ఉంది. ప్లేయర్స్‌కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఐపీఎల్‌లో చాలా టీమ్స్ ఉన్నాయి. కానీ క్రికెట్‌ని రీడిఫైన్ చేసే ఒకే ఒక టీమ్ ఉంది. ఎస్ఆర్‌హెచ్. సన్ రైజర్స్ హైదరాబాద్. మీరు ఎస్ఆర్‌హెచ్ ఫ్యానా? ఈరోజు మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలుస్తదా? కేకేఆర్ గెలుస్తదో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ గెలిస్తే ఈ వీడియోకి హైప్ గూడా ఇవ్వండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.